ఉండాలో, ఎవరు మంచోలో ఇవన్నీ నా లైఫ్‌లో నేను నేర్చుకొని, ఆ జర్నీ వల్ల నాకు ఎక్స్‌పీరియన్స్ వస్తది. అది నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నా కొడుకు వాడు యాక్టర్ అయితే వానికి పనికొస్తది. అది వాని అదృష్టం. ఆ అదృష్టం నాకు లేకుండే. సో వాట్ ఐయామ్ సేయింగ్ వాస్ దట్ ఐ హ్యాడ్ టు ఫిగర్, నేను నేర్చుకోవాల్సొచ్చేది అన్నీ. ఒక తప్పులు చేసుకుంటూ, ఎక్స్‌పీరియన్స్ అవుతూ, ఓహ్! ఇట్లా చేయొచ్చా? ఓహ్! ఇట్లా చేయాలా? అని చూసుకుంటూ నేర్చుకోవాలి. అది ఏ ఫీల్డ్ అయినా, నేను యాక్టర్ల గురించి కాదు, లైఫ్ ప్రపంచంలో డాక్టర్ కొడుకులు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, ఎవరి దగ్గర వెళ్ళాలి, ఏ హాస్పిటల్లో ఎక్కడ సీట్ దొరుకుతుంది, ఏ కోర్స్ చూస్ చేయాలి, అన్నీ తెలుస్తాయి. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే అదొక వాళ్ళకు, ఇప్పుడు జర్నలిస్ట్, మీ కిడ్స్ జర్నలిస్ట్ అవ్వాలంటే ఎగ్జాక్ట్లీ మీరు గైడెన్స్ ఇవ్వగలుగుతారు. అది నేను నేను చెప్పింది. ఆనంద్కి ఇస్తున్నారా? ఆనంద్కి వాడు నన్ను చూసి వానికి అర్థమైపోతుంటుంది కదా. అండ్ హీస్ డెఫినెట్లీ హ్యాస్ ద బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ ద బ్రదర్ ఆఫ్ బీయింగ్ మై బ్రదర్. సో 100% హీ హ్యాస్ ద బెనిఫిట్ ఆఫ్ దట్. విజయ్ గారు, యాక్చువల్గా మీరు నమస్తే. ఆనంద్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇది ఇద్దరు బ్రదర్ స్టోరీ కదా. సో ఆనంద్ ఎందుకు కన్సిడర్ చేయలేదు క్యారెక్టర్? మా అన్న రోల్ అది. సత్య ప్లే చేసేది అన్న. ఆనంద్ చిన్నోడైపోతాడు. తర్వాత ఇలాంటి ఈ రోల్కి ఆనంద్ కరెక్ట్ కాదు. మా అన్న రోల్కి సత్య గారే పర్ఫెక్ట్. సో సత్య అని పెట్టుకున్నాను. విజయ్ గారు, ఈ సినిమా విషయంలో మీ ఇప్పుడు బ్రదర్ అండ్ ఇద్దరు బ్రదర్స్ స్టోరీ కదా ఇది. మీ బ్రదర్స్ ఏమైనా కనిపించిందా మీకు? ఏమైనా గుర్తొచ్చినా ఏమన్నా అట్లాంటి ఏమన్నా ఆ సీన్ చేసేటప్పుడు కానీ ఏమన్నా బాండింగ్ ఏమైనా కనిపించిందా? 100% ఒక యాక్టర్లా మనం ఓ సీన్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ని ఎక్కడి నుంచో ట్యాప్ చేయాలి. ఇప్పుడు యాంగర్ ఉన్న, బాధ అయినా, డిఫరెంట్ యాక్టర్స్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. మనం ఎక్కడి నుంచో ఆ ఎమోషన్ని ట్యాప్ చేసి ఈ సీన్లో ప్రొజెక్ట్ చేస్తుంటాం. సో చాలాసార్లు నేను చాలా సీన్లో నాది ఆనంద్ లైఫ్ గురించి ఆలోచించి, నాకు ఆనంద్కి ఎట్లయితే నాకు ఎట్లా అనిపిస్తుండే అనేది ఐ వుడ్ 100% థింక్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద పర్ఫార్మెన్స్. సో 100% a lot of the emotion comes from my love and bond with my own brother. వంశీ గారు. అన్నదమ్ముల్లో ఒక అన్న అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, కొంచెం ఎంతైనా కొంచెం డామినేషన్ ఉంటుంది. అది మీకు ఈ సీన్లో ఏమన్నా చేసేటప్పుడు ఇలా చేస్తున్నారా అనిపించిందా? ఇది అన్న అంటే డామినేషన్ ఉంటుందా? కొంచెం ఉంటుంది కదా. యాక్చువల్లీ తమ్ముళ్ళు చేస్తారు డామినేషన్ ఇంట్లో. అమ్మ నాన్న ఎప్పుడు తమ్ముళ్ళకి సపోర్ట్ చేస్తారు. అరే చిన్నోడు రావాడిని గుట్టకు రావాడు ఇట్లా చేయకరా, పెద్దోడికే పడుతుంటాయి ఎప్పుడు. మీకు అలానే పడ్డా? 100% నాకు అట్లనే అయింది నా లైఫ్లో. నేను థర్డ్ క్లాస్కే నన్ను పెద్దోడిని చేసేసింది. విజయ్ గారు, అంటే ఇందాక అంటే చాలామంది మీకు ఒక మంచి హిట్ రావాలని చాలామంది కోరుకుంటున్నారు, మీరు కూడా అదే ఆశిస్తున్నారు. అయితే గతంలో మీరు చేసినటువంటి సినిమాలు జయాపజయాలు పక్కన పెడితే చాలామంది మీ యాక్టింగ్ కావచ్చు, మీ సినిమాల్ని, మీ పర్ఫార్మెన్స్ని ఎవరు నిందించలే. కాకపోతే ఆ సినిమా డైరెక్టర్నో, ఆ సినిమా ఫలితాన్ని చూసి చాలామంది డైరెక్టర్ని నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయి.